2 టాపిక్‌లు మాట్లాడుకోబోతున్నాం. ఒకటి ప్రోమోస్ గురించి, రెండోదొచ్చి అప్డేట్స్ ఉన్నాయి. లైక్ రాయల్ కార్డ్స్ అదే రాయల్ కార్డ్స్ అంటే వైల్డ్ కార్డ్స్. వాటి అప్డేట్స్ ఉన్నాయి. దాంతో పాటు ఇవాళ ఎపిసోడ్ అప్డేట్స్, శివాజీ అన్న బజ్‌కి సంబంధించిన అప్డేట్స్, ఇట్లా రకరకాల అప్డేట్స్ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్‌స్క్రైబ్ చేసి గంట కొట్టాలనే సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకొని పాతలో ఒక లైక్ కొట్టురు. కొత్తలో మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు హైప్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. రైట్, కంటిన్యూ. యాప్ నా పేరు సిరిపురం శ్రీనివాస్ అలియాస్ సిరీస్ 65. విల్ కంటిన్యూ. షురూ. రైట్, ప్రోమోస్. ఫస్ట్ ప్రోమో అదే ఎంటర్టైన్మెంట్ ప్రోమో, సెకండ్ ప్రోమో టాస్క్ ప్రోమో, మూడో ప్రోమో వస్తుంది ఎలిమినేషన్ ఎవరైతారో అనే ప్రోమో ఉంటుంది. ఇక ఫస్ట్ ప్రోమోలో కొంచెం తనుజ సార్ కొంచెం కాఫీ పంపండి సార్ ప్లీజ్ సార్. అఫ్ కోర్స్ ఆమెకు కాఫీ అంటే విపరీతమైన ఇష్టం అని చాలాసార్లు చెప్పింది. అండ్ కాఫీ తాగేటప్పుడు ఆమె ఎక్స్ప్రెషన్ గురించి మనం లాస్ట్ టైం డిస్కస్ చేసినాం. ఓయమ్మ ఏంది ఈమె కాఫీ తాగట్లేదు, అనుభవిస్తుంది, ఆస్వాదిస్తుంది, ఈమె ఎక్స్ప్రెషన్స్ మామూలుగా లేవు, కాఫీకి బ్రాండ్ అంబాసిడర్గా పెట్టొచ్చు అని మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఎస్, ఆమెకు అంత కాఫీ ఇష్టం. సో కాఫీ కోసం నువ్వు ఏదైనా సీక్రెట్ చెప్పాలి అని నాగార్జున సార్ అనగానే ఆమె సీక్రెట్ చెప్పడానికి ప్రయత్నం చేసింది. అందులో భాగంగా తన క్రష్ గురించి, మామూలుగా నాకు క్రష్ అంటూ ఉండదు కాఫీ షాప్లో, ఏదో ఇక తన పర్సనల్ మ్యాటర్ సీక్రెట్ అని చెప్పింది. నిజమో కాదో ఎవడికి తెలుసు, ఏదో చెప్తారంతే. రైట్, నెక్స్ట్ ఇక్కడ ఇమాన్యుల్ తలుకున్నాడు. అబ్బా సార్ భలే అనిపించింది. ఇమో చెప్తుంది రమేష్ గురించి కాదేమో. రమేష్ సార్, రమేష్ అంటే ఎవరు అటు తను జనగా మరే ఫన్నీగా లైవ్లో వచ్చింది. ఎపిసోడ్లో వచ్చింది, అది లైవ్లో అయితే వచ్చింది, ఆ ఎపిసోడ్లో కూడా వచ్చిండొచ్చు. ఈ లైవ్ ఎపిసోడ్ అంతా చూసి బ్రెయిన్ గయా కథం టాటా అంటుంది. మొత్తం బ్రెయిన్ నిండిపోతుంది. అబ్బా రెస్ట్ తీసుకోవాలి, ఒక 4-5 అవర్స్ పడుకోవాలి ఇప్పుడు కదా. ఈ వీడియో తర్వాత కొంచెం పడుకుందాం. రైట్, నెక్స్ట్ క్యాప్టెన్సీ టాస్క్ గురించి సెకండ్ ప్రోమో ఉంది. నిజంగా క్యాప్టెన్సీ టాస్క్ చించి ఉతికి ఆరేసిండు మిస్టర్ డిమాండ్ పవన్. చాలా బాగా ఆడుతుండు, మనం చూసినాం. అండ్ ఇమాన్యుల్ కూడా చాలా టఫ్గా ఇస్తున్నట్టు ఉంది కదా. హైలైట్ ఏంటంటే ఇమాన్యుల్ ఆ టాస్క్లో ఫస్ట్ అవుట్ అయ్యిండు. బజర్ మోగేసరికి ఎవరి టైర్ అయితే బాక్స్లో ఉంటుందో వాళ్ళు ఇన్లో ఉన్నట్టు, ఎవరి టైర్ అయితే బాక్స్లో ఉంటుందో వాళ్ళు అవుట్ అయినట్టు. అట్లా 3 రౌండ్లలో జరుగుతుంది. 3 రౌండ్లో ఫస్ట్ రౌండ్లో ఇమాన్యుల్ అవుట్, సెకండ్ రౌండ్లో మనీష్ అవుట్, థర్డ్ రౌండ్లో బర్నీ అవుట్. టోటల్గా డిమాండ్ పవన్ లాస్ట్ దాకా ఉండి డిమాండ్ పవన్ క్యాప్టెన్ అయిండు అనేది సమాచారం. మ్యాక్సిమం ఇదే జరుగుతుంది. సో డిమాండ్ పవన్ క్యాప్టెన్సీకి ఈ టోటల్ క్యాప్టెన్సీ టాస్క్కి రీతు చౌదరే సంచాలకుగా ఉంది. హైలైట్ ఏంటంటే ఇందులో సంచాలకులు జడ్జిమెంట్ ఇచ్చేంత సినిమా లేదు. బాక్స్లో ఉంటే ఉంటారు, లేదంటే లేదు కదా. కాబట్టి రీతు డిమాండ్ కోసం ఆడాల్సిన అవసరం లేదు. అండ్ అఫ్కోర్స్ నిన్న అంత క్లాస్ పడ్డ తర్వాత మనకు నిన్న, కానీ వాళ్ళకి మార్నింగ్ ఈవినింగ్ కదా. మార్నింగ్ అంత క్లాస్ పడ్డ తర్వాత ఈవినింగ్ గ్యాప్లో మధ్యలో ఉన్న టాస్క్ని ఆమె అంటే అటు ఇటు చేస్తుంది అంటారా? చేయదు కదా. చచ్చినట్టుగా భయం భక్తితోటి చక్కగా చేస్తుంది కదా. కానీ ఆ అవకాశం కూడా లేదనుకోర్రి తొండి పెట్టేందుకు. రైట్, క్యాప్టెన్సీ టాస్క్లో గెలిచిండు డిమాండ్ పవన్, క్యాప్టెన్ అయిండు. అండ్ క్యాప్టెన్ అయిన తర్వాత మరి నాగార్జున గారే అక్కడ, మీరు అంటే ఓనర్స్ మీరయ్యారు కదా, టెనెంట్స్ వాళ్ళు కదా, ఇప్పుడు మీకు ఆపర్చునిటీ ఇస్తున్నా, ఎవరెవరికి ఏం బాధ్యతలు అప్పచెప్తారు ఇట్లాంటి ఏమన్నా అడిగే ఛాన్స్ ఉంది. లేదంటే క్యాప్టెన్ సమక్షంలో, అక్కడ నాగార్జున గారి సమక్షంలోనే వర్క్ డిసైడ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే మన సోషల్ మీడియా వర్గాలు ఏం చెప్తున్నాయంటే హరీష్కి కుకింగ్ హరీష్కి బెస్ట్ థింగ్. ఎందుకంటే అతను వంట వచ్చిన వ్యక్తి. వాళ్ళ మిసెస్ కూడా ఈ కాంటినెంటల్ డిషెస్ అవి ప్రిపేర్ చేస్తా యూట్యూబ్లో పెడుతుంటుంది. సో హరీష్ కుకింగ్, ప్రియా సంగతి చెప్తాం ఒకరి, శ్రీజ హౌస్ క్లీనింగ్. ఇమాన్యుల్కి నడుములు పడిపోయినాయి చూద్దాం. శ్రీజ హౌస్ క్లీనింగ్, పవన్ కళ్యాణ్ బాత్రూమ్ క్లీనింగ్. ఎవరైతే దేనికైతే ఇన్ఛార్జో అదే వచ్చిందా పవన్ కళ్యాణ్కి. ఇప్పుడు చూడాలి ఫ్లోరా షైని ఎంత నీట్గా ఉంచిందో అంత నీట్గా ఉంచాలి సార్. పవన్ కళ్యాణ్ కొంచెం కష్టమే అబ్బా, కొంచెం యారగెంట్గా బిహేవ్ చేస్తుండు చాలా సందర్భాలల్లో. అంటే నాగార్జున గారిని అక్కడ పెట్టుకుని వీళ్ళు పక్కన తిడుతూనే ఉంటారు, పక్కన సార్ ఉన్నాడు అన్న మర్యాద కూడా ఉండదు అబ్బా. లేదన్నా డిస్కషన్ వస్తే నిన్న తనుజాని కూడా చూస్తే తెలుస్తుంది టైం అంటాడు. ఓయ్ ఎదురుగా ఎవరున్నారు సారు, బూరువీకి సార్ కాడతాడు. ఈ సీజన్లో, ఇదివరకు సీజన్లలో కాదు కానీ ఇప్పుడైతే సారు జోరు మీద ఉన్నాడు, అవతలోడు ఎక్స్ట్రా చేస్తే బూర్వీకి సార్ కాడతాడు. రైట్, హరీష్ డిమాండ్ పవన్ కెప్టెన్. రైట్, ఇక మరి యుటెన్సిల్స్, ఇక మరి ఏంటది బట్టలు ఉతుకుడు, లాండ్రీ, ఇదంతా ఎవరు ప్రియా. బిగ్ బాంబ్ పడడం వల్ల మనిషి వెళ్ళేటప్పుడు పోతా ఆయనకు మానిటర్ ఇయ్యలేగా, చూసిండు ఎన్నిసార్లు లొల్లి పెట్టుకున్నాడు ప్రియాతోటి. ఊకే నన్ను గెలికిఫై చేసినావు కదా నువ్వు, నీ సంగతి చెప్తాను కదా, బిగ్ బాంబ్ ఎవరికి వేస్తావయ్యా నువ్వు అని అంటే, నాకేం పని లేకుండా కదా సార్, నాకు పని ఇమ్మన్నా ఇవ్వలేదు కదా సార్, నేను ఏది చేస్తానని మధ్యలో అడ్డొచ్చింది కదా సార్,
ప్రియా ప్రియా ఏపూర్ కమాన్ ప్రియా మీద బాంబ్ బట్టలుతుకు బట్టలుతికే వీరనారి. సో యూటెన్సిల్స్ బోలుదమ్మే వీరనారి, బట్టలు ఉతికే వీరనారిని మొత్తంగా ప్రియా. అసలు లాండ్రీ తీసుకుంటే సుక్కలు, బట్టలు ఉతకాలనా, ఆరేసుకోవాలనా, ఎండ అయిన తర్వాత ఇస్త్రీ చేయాలనా, అలాగే ఇవ్వాలనా. సరే ఇప్పుడు యూటెన్సిల్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత మోస్ట్ బోరింగ్ అనే ఒక టాస్క్ పెట్టారు, అది జైలు లెక్క పెట్టి ఆడ మోస్ట్ బోరింగ్ అని పెట్టారు కదా. నాకేమనిపించిందంటే ఈ టాస్క్ చూసి, అంటే ఇప్పుడు మోస్ట్ బోరింగ్ ఎక్కువ మంది ఇస్తే వాళ్ళని తీసుకుపోయి జైలు వేస్తే కనుక బాగుండదు, వర్స్ట్ బెస్ట్ పెట్టే ఇస్తే కరెక్ట్. సరే జైలు ఉండదని నేను అనుకుంటున్నా, జైలు లేదులే కానీ. అయితే మోస్ట్ బోరింగ్ ఎవరు అని అంటే హరీష్ వచ్చి ఫ్లోరా సైనీని మోస్ట్ బోరింగ్ ఇంటరాక్షన్ తక్కువ ఉంటుందని ఇచ్చిండు. ఆమె హౌస్లో ఎవరితోటైనా కనీసం ఇంటరాక్ట్ అవుతుంది అని అంటే అది హరీష్ తోటే. హరీషే మోస్ట్ బోరింగ్ ఇచ్చిందంటే ఇంకెవరు మెచ్చుకోవాలి చెప్పు, ఇంకెవరు ఎంటర్టైనింగ్ అంటారు ఆమెని. అయినా కానీ ఆమె ఎలిమినేట్ కాదు, ఎందుకంటే మనకి కామనర్స్ వెళ్ళిపోవాలన్న కసితోటి కదా ఓట్లేసింది మీరు. సరే అయితే ఈ మోస్ట్ బోరింగ్లో సంజన కూడా ఫ్లోరానే అన్నది, శ్రీజ కూడా ఫ్లోరానే అన్నది. సార్ మిగతా నాకు తెలిసి మిగతా వాళ్ళందరూ కూడా ఫ్లోరానే అంటారు కదా సార్ అని అనగా, నీకెందుకమ్మా ఎప్పుడు పక్కల పంచాయతీలో ఏలు పెట్టాడు, నీకెందుకమ్మా నీది నువ్వు చూసుకోరాదని చెప్పి నాగార్జున గారు చెప్పిండు. చెప్తే తింటుందా? వినదిగా. ఆయన ఫస్ట్ ప్రోమోలో ఏందబ్బా అట్లా పొగిడింది సార్ నాగార్జున సార్, జీన్స్ ప్యాంటు వేసుకున్న జీన్స్ ప్యాంటు లాగా గన్నుతో పొగినట్ట తిట్టినట్ట. అంటే జీన్స్ ప్యాంటు వేసుకున్న జేమ్స్ బాండ్ లాగా అంటే అది అబ్బాయిలకు సంబంధించిన పొగడతా కదా, సార్ కావాలనే వేసాడా. ఓకే 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 నేను మెచ్చుకున్నాడేమో. శ్రీజ జీన్స్ ప్యాంట్ వేసుకున్నప్పుడు అలా అట్లా పాడతారంట అని అంటే నేను పొగిడినేమో అనుకున్నా, కాదు. ఓకే ఓకే నెక్స్ట్ శ్రీజ కూడా ఫ్లోరా అన్నది, కళ్యాణ్ కూడా ఫ్లోరా అన్నది. నేనే రిజర్వ్డ్ అంటే నాకంటే రిజర్వ్డ్ అని చెప్పి కళ్యాణ్ అనగానే నాగార్జున గారు అండి, ఓ నువ్వు రిజర్వ్డా తెలుసులే మాకు నువ్వేం చేస్తావో అన్నీ తెలుసు మాకు. రైట్ నెక్స్ట్ ఎవరు ఇంకెవరు, తనుజ ఉండే హరీష్ అన్నది. ఓ చాలా డేరీ చేసింది ఆయన, చాలా అంటే యాక్చువల్లీ సింహం చాలా కామ్గా కనబడుతుంది, అందుకని ధైర్యంగా అందరు వేసేస్తారు. అయితే సార్ తెలుగు వచ్చు అంటే మీకు తెలుగు సరిగ్గా రాదు కాబట్టి అందుకే ఆయనకి తెలుగు వచ్చు, మాట్లాడడానికి వచ్చు, మంచిగా మాట్లాడవచ్చు, కానీ మాట్లాడే సైలెంట్గా ఉంటాడు చెప్పడానికి ఇంకొంచెం కొంచెం ఫ్లేవర్ యాడ్ చేసి ఫ్లట్టింగ్ వే కూడా ఉంది అని కానీ సార్ అక్కడి నుంచి మాట్లాడు హరీష్. కానీ ఒక మూల కూర్చుంటాడు అని అనగా నాగార్జున గారు మూల కూర్చునే మూల పురుషుడు అన్నాడు. ఇంకా మూల శంకాన్లే అది ఉంది కాబట్టి మూల కూర్చుంటుండు అనలేదు. సార్ పంచల మీద పంచలు వేస్తాడు, చాలా మంచి ఫ్లోలో ఉన్నాడు, మంచి ఈజ్ మీద ఉన్నాడు, జుమ్ అంటాడు సార్. అది ఓకే. ఆ తర్వాత చూసిరా ఈసారి నేను చెప్పినా కదా మంచి క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు ఈ ఎలిమినేషన్ రౌండ్ కూడా అని. ఆ క్యాటర్స్ అంటారు, వాటిని క్యాటర్స్ అంటారట. బ్రహ్మజముడి చెట్లు మాట్లాడే బ్రహ్మజముడి చెట్లు, టాకింగ్ క్యాటర్స్. సో మీరు చెప్పండి ఎవరి పలికినప్పుడు అది రెస్పాన్స్ ఇస్తుందో. ఐఎమ్ సేఫ్ అని చెప్పి అడిగితే అది ఐఎమ్ సేఫ్ అని అంటే మీరు సేవ్ అయినట్టుగా అని అందరికీ ఇచ్చారు. అయితే ఎవరైతే సేవ్ అవుతారో వాళ్ళకి మాత్రం బ్యాటరీల నుంచి మిగతా వాళ్ళకి బ్యాటరీలు తీసారు. కానీ అది కొంచెం కొత్తగా డిఫరెంట్గా థింక్ చేసారు కదా. ఐఎమ్ సేఫ్ అని చెప్పి అందరూ అడిగారు. అక్కడ ఏది మనకు చూపించలేదు. సుమన్ అన్న అయితే సేఫ్, అఫ్కోర్స్ అందరూ సేఫ్. లాస్ట్ రౌండ్లో ఎవరు ఉండబోతున్నారు, ఫ్లోరా సైని, మనీష్ ఉండబోతున్నాడు. మనీష్ని ఎలిమినేట్ చేయబోతున్నారు, కానీ ఫ్లోరా సైని కూడా లాస్ట్ దాకా తీసుకోబోతున్నారు. ఇంకా ఇంతకు మించి నువ్వు ఇలానే ఉంటే నిన్ను ఎవరు కాపాడలేరు, పోయినసారి కూడా డేంజరే, ఈసారి కూడా డేంజర్ జోన్లో ఉన్నావు అని చెప్తారు. అఫ్కోర్స్ పోయినసారి ఫ్లోరాని తీసుకుపోయి నిలబెట్టలే, డిమాండ్ పవర్ని శ్రేష్ఠిని నిలబెట్టారు. డిమాండ్ పవర్ని నిలబెట్టినందుకు ఈరోజు క్యాప్టెన్ అయినందుకు వెరీ నైస్ కదా. కానీ దానికి దీనికి సంబంధం లేకుండానే అయిందిలే, అది వేరే విషయం. అఫ్కోర్స్ ఒక్కసారి బ్యాడ్జిని తీసేసిన తర్వాత మళ్ళీ న్యాయ పోరాటం చేసి నేను గెలుస్తా, చక్కగా ఆడతా అని చెప్పి ఆడింది కదా, దానికి మనం మెచ్చుకోవచ్చు. సరే ఇప్పుడు ఇది అయిపోయింది. అబ్బా ఇంకేమైనా ఉన్నాయా తెలుగు? ఇది మన అన్న శివాజీ అన్న మొన్నటి వీక్ సృష్టిని ఏం అడగలేకపోయాడు. అఫ్కోర్స్ సృష్టి దగ్గర నుంచి కంటెంట్ నెగిటివ్గా రాలేదు, కానీ సృష్టికి ఓట్లు పడలేదు కాబట్టి ఎలిమినేట్ అయింది. కాబట్టి సృష్టిని గట్టిగా అడుగుదామంటే క్వశ్చన్ చేయడానికి లేదు, ఎందుకంటే తప్పు చేస్తే క్వశ్చన్ చేయొచ్చు, తప్పు చేయకుండా ఏం చేయకుండా ఊరికే క్వశ్చన్ చేస్తే ఊరికే చేసినట్టు ఉంటుంది. అందుకే పోయినసారి ఆ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ కూడా చేయలేదు, ఇంటర్వ్యూకి సంబంధించిన రివ్యూ కూడా మనం చేయలేదు, బికాజ్ అక్కడ ఏం లేదు కాబట్టి. ఈసారి మాత్రం గట్టిగా ఉండబోతుంది, ఉంది. బాగా అడిగినట శివాజీ అన్న, ఖతర్నాక్గా ఇచ్చి పడేసిందట. ఏందే ఏడికెళ్ళి వచ్చినావు, ఫారెన్ నుంచి వచ్చినావు, ఏంది ఇది మొత్తం తెలుగు మాట్లాడవు అని చెప్పి గట్టిగానే రఫ్ ఆడిచ్చేసిందట. అండ్ అతి తెలివి, అండ్ నువ్వు ఎవరినైతే నామినేట్ చేయాలో వాళ్ళని నామినేట్ చేయకుండా, అసలు సంబంధం లేకుండా నామినేట్ చేయడం, ఇవన్నీ నువ్వు బయటకు వెళ్ళడానికి కారణం, ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ నీట్గా చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ గట్టిగా క్వశ్చన్ చేయడం చేసిందట. అది బాగుంటుంది బజ్ అని అంటున్నారు. చూద్దాం. ఇక రాయల్ కార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. రాయల్ కార్డ్సా
ఇవి రాయల్ కార్డ్సా, గీళ్ళు రాయల్ కార్డ్సా అని మీరే అంటారు నేను చెప్పిన తర్వాత. బిగ్ బాస్ మేనేజ్మెంట్ రాయల్ కార్డ్స్గా వైల్డ్ కార్డ్స్గా కొంతమంది కంటెస్టెంట్లను అనుకుంటుంది. అందులో ఒక కంటెస్టెంట్ పృథ్వీ ఆల్రెడీ పోయిన సీజన్లో లాస్ట్ దాకా ఉన్న కంటెస్టెంట్. ఆ కంటెస్టెంట్ని తీసుకురావడం కరెక్టా? తెలుగు వచ్చా? ఓకే నాట్ అప్ టు ద మార్క్, అంతే సేమ్ ఇప్పుడున్న కొంతమంది లాగానే కలుపుకొని అందులో కలిపేస్తారు. ఎందుకు సీరియల్ ఆర్టిస్టులను తీసుకుంటున్నారంటే తీసుకోవడానికే తీసుకుంటారు, కావాలని తీసుకుంటారు. రేటింగ్స్ అంటే సీరియల్ ఆర్టిస్టులకే ఎక్కువ వస్తున్నాయట, వాళ్ళు ఉంటేనే ఎక్కువ వస్తున్నాయట. ఇంకోటి ఆ టైం స్లాట్స్లలో చూసేటంతా ఆడోళ్ళు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా సీరియల్ ఆర్టిస్ట్ తోటి అటాచ్మెంట్ ఉంటుంది, తెలిసి ఉంటుంది, వాళ్ళని గుర్తుపడతారు కాబట్టి వాళ్ళని తీసుకోవడం కరెక్ట్ అని బిగ్ బాస్ మేనేజ్మెంట్ అండ్ వాళ్ళ స్పాన్సర్స్ కూడా అందరూ కొన్ని నేమ్స్ సజెస్ట్ చేశారంట. ఆ సజెషన్లో భాగంగా అమర్దీప్ పేరు ఉందట. అమర్దీప్ పేరు ఎందుకుంది? ఎస్, అమర్దీప్ పేరు అండ్ కొన్ని సీజన్లో ఉన్న రన్నరప్ ఎవరెవరైతే ఉన్నారో ప్రతి సీజన్లో రన్నరప్స్ ఉన్నారు కదా, ఆ రన్నరప్స్ని టచ్ చేయండి, రన్నరప్స్ని తీసుకురండి, వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంటుందని అంటున్నారట. కానీ నాకు పర్సనల్గా ఏమనిపిస్తుందంటే ఆల్రెడీ ఒక సీజన్ అంతా ఉన్నోళ్ళని తీసుకొని వచ్చి పెట్టడం కరెక్ట్ కాదు. ఇప్పుడు గౌతమ్ పేరు సజెషన్లో ఉన్నారు, గౌతమ్ ఆల్రెడీ 2 సీజన్లలో వచ్చిండు. టేస్టీ తేజ పేరు సజెషన్లో ఉందంట, ఆల్రెడీ 2 సీజన్లలో వచ్చిండు. ఇంకా అమర్దీప్ పేరు సజెషన్లో ఉందట, అంటే ఆల్రెడీ సీజన్లో వచ్చిండు, చాలా కాంట్రవర్షియల్ కంటెస్టెంట్. ఇఫ్ ఇన్ కేస్ అమర్దీప్ కనుక ఎంట్రీ అయితే మామూలుగా ఉండదు, రివ్యూవర్స్కి అందరికీ పండగ అండ్ మామూలుగా ఉండదు, డిబేట్లు కూడా గట్టిగా ఉంటాయి. నెక్స్ట్ ముఖేష్ పేరు వినబడుతుంది. ముఖేష్ సార్ గుప్పెడంత మనసు హీరో, ఆయనను తీసుకురావడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన రానని అయినట్టుండంట. శివ్ ఆయన రాను అని చెప్పి మొన్ననే చెప్పిండు. అండ్ కావ్య అని అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఈసారి రాయల్ కార్డ్గా కావ్య ఎంట్రీ అయ్యే ఛాన్స్ ఉంది. నిఖిల్ కావ్య ఉంది కదా, కావ్య. అండ్ సుహాసిని గారు రీసెంట్ టైమ్స్లో మనం బయట అది బిగ్ బాస్ గురించి అడగడం, క్వశ్చనింగ్ చేయడం అట్లాంటి క్లిప్స్ బాగా వైరల్ అవుతున్నాయి కదా, సుహాసిని గారు. అండ్ మనకి మొన్న రీసెంట్గా కుక్ విత్ జాతిరత్నాల్లో కూడా ఉన్నారు, విన్నర్ అయినట్టున్నారు. సో సుహాసిని గారు ఉండబోతున్నారు, ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో వీళ్ళే ఈ 7-8 మంది ఉన్నారు, 8 మెంబర్స్ని దించుదాం అనుకుంటున్నారట. కానీ ఈ 8 మెంబర్స్లో మ్యాక్సిమం అందులో ఒక 4 ఎక్స్ కంటెస్టెంట్లను తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. వై ఎక్స్ కంటెస్టెంట్స్ అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ తీసుకొస్తే వాళ్ళ కోసమన్నా చూసేటోళ్ళు ఉంటారు కదా బిగ్ బాస్ ఆడియన్స్ అని. ఎందుకు ఇప్పుడు బిగ్ బాస్ చూస్తలేరంటే గట్టిగా చూస్తున్నారు, ఈ సీజన్ హిట్ అయినట్టే, ఈ సీజన్ మంచిగా పోతుంది, కానీ ఇంకొంచెం ఊపు తీసుకురావడానికి వీళ్ళని తెద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. కానీ నాకైతే 2 సార్లు వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ రన్నరప్ దాకా పోయిన వాళ్ళు, వాళ్ళని పెట్టడం కరెక్ట్ కాదేమో. ఆల్రెడీ ఎక్స్ కంటెస్టెంట్స్ని ఒక సీజన్లో చూసినాం, మళ్ళీ చూడాలంటే చూడబుద్ధి కాదు అని నాకు అనిపిస్తుంది. పోయిన సీజన్లో ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చిరా, సీజన్ నాన్ స్టాప్లోనే కదా ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చారు, నాన్ స్టాప్ వచ్చారు. సో ఈ ఎక్స్ కంటెస్టెంట్స్ అంత పెద్ద మజా ఇయ్యరు. ఓన్లీ లాస్ట్ సీజన్లో అవినాష్, రోహిణి, టేస్టీ తేజ ఇచ్చిరు అనుకోరు, అంత ఫన్ ఓరియంటెడ్. అట్లా ఫన్ ఓరియంటెడ్ తెచ్చినా కొంచెం కంటెంట్ వస్తుంది. ఇప్పుడు ఫన్ ఓరియంటెడ్ లేదు కదా. చెప్పండి ఒక మాట, ఇప్పుడు ఈ సీజన్లో కంటెంట్ నడుస్తుంది, ఫన్ ఓరియంటెడ్గా ఇమాన్యుల్, సంజన వీళ్ళు సరిపోతారు. అట్లాంటి వాళ్ళని తీసుకొస్తే బాగుంటుంది. సరే ఇంకొంతమంది ఫన్ ఓరియంటెడ్ అంటే కొంచెం ఎంటర్టైనింగ్ బ్యాచ్ని తెస్తే ఓకే. అట్లా కాకుండా ఇప్పుడు పృథ్వీని తెచ్చారు, ఆయన ఫన్ చేస్తాడా? చేయడు. ఎంటర్టైన్మెంట్ ఉంటుందా? లేదు. ముఖేష్ అండ్ కావ్య, సుహాసిని ఫన్ చేస్తుంది అనుకుంటున్నా. సో ఓకే, ఏమో వీళ్ళు ప్లాన్ చేస్తారు అంతే. మనం మన చేతుల్లో ఏముంటుంది అబ్బా, ఎవరు వస్తే వాళ్ళకి మళ్ళీ వాళ్ళు రైట్ అయితే రైట్, రాంగ్ అయితే రాంగ్ చెప్పడం తప్ప కదా. మనం ఏం చేయలేము నిమిత్త మాత్రం. ఇప్పుడు కామనర్స్ వస్తే బాగుంటుంది, ఎప్పుడు సెలబ్రిటీస్ అయినా, ఎప్పుడు మా టీవీ సీరియల్ లేనా అని అడిగేంత దమ్ము, ధైర్యం, దగ్గు, జలుబు ఏది లేదు మనకి. ఎందుకంటే ఆల్రెడీ కామనర్స్ వస్తే ఎట్లుంటుంది, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు, ఏం చేస్తారు అని మనం చూస్తున్నాం. ఇప్పుడు వీళ్ళే నిదర్శనం. రైట్, ఇంకేముంది? న్యూ హౌస్ మేట్స్ ఎవరైతే వస్తున్నారో రాయల్ కార్డ్స్, వాళ్ళంతా డైరెక్ట్గా టెండెంట్స్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ ఇప్పుడు ఇంకో 2 వారాలలో డబుల్ ఎలిమినేషన్ ఒకటి చేస్తారు. ఒక వీక్ డబుల్ ఎలిమినేషన్, ఒక వీక్ సింగిల్ ఎలిమినేషన్ చేస్తారు. ఒక 5 వారాలలో 6 పంపించేస్తారు. 6 ప్లేస్లోకి ఇంకో 6 టెండెంట్స్ని, లేదంటే 8 మంది టెండెంట్స్ని తీసుకొని వస్తారు. అది జరగబోతున్న కార్ఖానా. ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పినాను భావిస్తున్నా. మీకు కూడా అనిపిస్తే కనుక హైప్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, సెబకేర్, టడింగ్.